అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి 100 డేస్ ఎస్ఎస్‌సి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా ఇక్కడైతే మీకు వివరించబడింది. గతంలో చేసిన ముఖ్యంగా ఏవైతే మోడల్ పేపర్స్ ఇచ్చారో చివర్లో, వాటికి సంబంధించి కూడా మీకిక్కడ వీడియోస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సింపుల్‌గా మీరేంటంటే లింక్ అని అడిగినా ప్రొవైడ్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు వచ్చేసి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తుంటాయి. వాటి ద్వారా కూడా టోటల్‌గా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. వీటి ద్వారా సింపుల్‌గా మీరు ప్రతీది కూడా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం క్వెషన్ నంబర్ 18కి సంబంధించి కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అయితే చూస్తున్నాం. అసలు రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అనేది 2 సెంటెన్స్‌లు కలుపుతుంది. అంతేకాకుండా నౌన్ గురించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ కింద మనల్ని వాడమని చెప్పేటటువంటి పదాలేంటంటే హూ. ఇది జనాలకు వాడతారు. అంటే ఎవరైనా పేరు, మనిషి పేరు ఉంటే, మనిషి ఉంటే హూ అనేది వాడతారు. అంటే హీ, షీ అనేటటువంటి ప్లేస్‌లో హూమ్ అనేది వాడతారు. అది ఎప్పుడు అంటే ఎవరిని, హిమ్, ఆర్ అనేటటువంటిది కనుక ఉంటే అప్పుడు ఆ ప్లేస్‌లో హూమ్ అనేది వాడతారు. హూజ్ అనేది పొజిషన్‌కి సంబంధించి హిజ్, హర్ అలాంటివి ఉంటే వాటి ప్లేస్‌లో వాడడం అయితే జరుగుతుంది. విచ్ అనేది వాడతారు రిలేటివ్ ప్రొనౌన్ కింద. వేటికి అంటే ఇదొచ్చేసి వస్తువులకి, జంతువులకి ఇట్ ప్లేస్‌లో విచ్ వాడతారు. దట్ అనేది మనుషులకి అలానే వస్తువులకి కూడా వాడతారు. వేర్ అనేది ప్లేస్‌కి సంబంధించి ఉంటే దేర్ అలాంటి పదాలను తీసేసి ఈ పదాలని వాడుతుంటారు. ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏందో చూసాం. వాటి అర్థాలు చూసాం. వేటి ప్లేస్‌లో వాడతారు అనేది గమనించాం. మనం గమనించాల్సిన విషయాలేంటంటే రెండిట్లో కూడా ఒకే నౌన్ అనేది టార్గెట్ అవుతుంది. కామన్‌గా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. గుర్తించి ఓ సెంటెన్స్ కంప్లీట్‌గా ఉంటుంది. ఇంకో సెంటెన్స్‌లో మనం చేయాల్సిన మార్పులు హూ, హూమ్, హూజ్, విచ్ అనేది పెట్టేసి 2 సెంటెన్స్‌లని అర్థం చెడిపోకుండా కలపడం అయితే జరుగుతుంది. అది ఎట్లానో మనం చూద్దాం. క్వెషన్ నంబర్ 18. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, హూమ్, హూస్, విచ్. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రశ్న చూడండి. ఏ థీఫ్ స్టోల్ ద వాచ్. హీ వాజ్ అరెస్టెడ్ యెస్టర్డే. ఇందులో హూ అనే దాన్ని ప్లేస్ చేయమన్నారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏ థీఫ్ ఒకటి, అదే దాన్ని రిపీటెడ్‌గా హీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రెండిట్లో ఒక దాంట్లో హూని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అయితే రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఏంటంటే యాక్చువల్‌గా యాడ్జెక్టివ్ క్లాస్‌ని ఏర్పాటు చేస్తుంది. యాడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంది? నౌన్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి నౌన్ పక్కనే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సరే ఎట్లా చేద్దామని చూద్దాం. ఏ థీఫ్ స్టోల్ ద వాచ్. హీ వాజ్ అరెస్టెడ్ యెస్టర్డే. జనరల్‌గా తెలుగులో ఎట్లా చెప్తాం? ఏ దొంగ అయితే మరి వాచ్‌ని దొంగతనం చేశాడో అతను ఎక్కడికెళ్ళాడు? అరెస్ట్ అయ్యాడు అని చెప్తాం. ఇక్కడ మనం ఎంపిసి మొదటగా మనం చేసే పని ఏందంటే ఏ థీఫ్ అని రాస్తాం. ఏ థీఫ్ అనేసి రాయడం అయితే జరుగుతుంది. ఏ థీఫ్. ఓ దొంగ. ఏ దొంగ? వాచ్‌ని దొంగతనం చేసిన దొంగ. కాబట్టి ఏ థీఫ్ హూ స్టోల్ ద వాచ్. ఎవరైతే వాచ్‌ని దొంగతనం చేశారో ఏమయ్యాడు? వాస్ అరెస్టెడ్ యెస్టర్డే. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హీ ఏమైపోయింది? ఈ హీ అనేది ఇక్కడ హూగా మారిపోయింది థీఫ్ పక్కన. ఏ థీఫ్ హూ స్టోల్ ద వాచ్. అంటే ఏంది? ఎవరైతే దొంగతనం చేశాడో అతను అరెస్ట్ అయ్యాడు.
అది మనం చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం. నెక్స్ట్ చూసినట్లయితే ద మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్. టౌన్ హాల్లో మీటింగ్ జరిగింది. ఇట్ వాజ్ గ్రేట్ సక్సెస్. విచ్తో ఉంచాలి. ఇక్కడ ఇట్ అనేది ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద మీటింగ్ ఉంది. ఏదైతే టౌన్ హాల్లో జరిగిందో ఆ మీటింగ్ సక్సెస్ అయింది. ప్రతి మీటింగ్ కాదు, టౌన్ హాల్లో జరిగిందే సక్సెస్ అయింది. ద మీటింగ్ ఇక్కడ వాజ్ ది ముందు విచ్ వస్తుంది. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ థీఫ్ హూ స్టోల్ ద వాచ్ అనేది ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ కూడా ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఇది మనం రాద్దాం. ద మీటింగ్, ఏ మీటింగ్, అక్కడ ద మీటింగ్ అని ఉంది, అది రాసేస్తాం. తర్వాత ఇక్కడ ఉన్న విచ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఏదైతే టౌన్ హాల్లో జరిగిందో అని అర్థం అనమాట. విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్, ఇన్ ద టౌన్ హాల్. టౌన్ హాల్లో ఏదైతే జరిగిందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటిది యాడ్జెక్టివ్ క్లాస్. వాజ్ అ గ్రేట్ సక్సెస్, చాలా పెద్ద విజయం సాధించింది. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. విచ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం వర్డ్స్కి ముందు. ఎందుకని, ఎవరైతే దొంగ ఆ యొక్క వాచ్ దొంగతనం చేశాడో అతను అరెస్ట్ అయింది. స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఆ దొంగ గురించి మరి ఏం చెప్తుంటే వాడు వాచ్ దొంగతనం చేశాడు. మీటింగ్ సక్సెస్ అయింది. ఏ మీటింగ్? టౌన్ హాల్లో పెట్టినటువంటి మీటింగ్ సక్సెస్ అయింది. ఇక మూడోది చూద్దాం. ఇక్కడ ఏ టాల్ మ్యాన్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ టాల్ మ్యాన్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పొడుగాటి వ్యక్తి. హీ అనేది రెండు కూడా ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి. ఇక్కడ ఏ టాల్ మ్యాన్ రాస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇలా ఎలా వస్తుంది అంటే, అక్కడ ఎవరైతే ఆ గుమ్మం దగ్గర లేదా డోర్ దగ్గర పొడుగ్గా నించొని ఉన్నాడో ఆ వ్యక్తే మా మాస్టర్. అలా ఎలా అప్పుడు వచ్చినప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సింపుల్గా దాని పక్కనే హూ వచ్చేస్తుంది. ఏదైతే నౌన్ ఉందో దాని పక్కనే హూ వస్తుంది. హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. A tall man who is standing near the door is my English teacher. అతనే మా ఇంగ్లీష్ టీచర్ అనేసి. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. అక్కడ డోర్ దగ్గర ఎవరైతే పొడుగ్గా నించొని ఉన్నారో ఆయనే మా ఇంగ్లీష్ టీచర్. ఈ విధంగా. తర్వాత నాలుగోది చూద్దాం. నాలుగోది చూస్తున్నాం. ఇక్కడ హీ సా ఏ టైగర్ ఇట్ వాజ్ wounded. ఇక్కడ చూడండి, ఇట్ అంటే ఏంటి? జంతువుకు సంబంధించింది, అంటే టైగర్. టైగరు ఇట్ అంటే ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నామో తెలిసిపోయింది ఈ రెండిటి వల్ల. ఈ సా ఏ టైగర్, ఇట్ ప్లేస్లో మనం ఏం చేయాలి? విచ్ అనేది పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఈ నౌన్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంచాలి. ఎలా వస్తుంది? హీ సా ఏ టైగర్, ఇందాక దాకా హీ పక్కన ఉంచాం. ఇప్పుడేంటి? టైగర్ అనేది మెయిన్. ఎందుకని? ఇట్ కాబట్టి. కాబట్టి హీ సా ఏ టైగర్, ఇట్ ఏమవుతుంది? విచ్ అవుతుంది. వాజ్ wounded. ఎవరి గురించి చెప్తున్నాం? టైగర్ గురించి చెప్తున్నాం. సేమ్ వాజ్ wounded రాసేసాం. ఇట్ ప్లేస్లో మనం ఏం చేసామంటే విచ్ అనేది ఉంచడం జరిగింది. హీ సా ఏ టైగర్, ఇట్ ప్లేస్లో విచ్ ఉంచాం. హీ సా ఏ టైగర్ విచ్ వాస్ wounded. ఎందుకని ఇక్కడ ఉంచలా? ఎందుకు ఉంచలేదంటే ఇది హీ గురించి కాదు, టైగర్ గురించి. ఇట్ అనేది రెండు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే మెయిన్ ఇక్కడ హీరో ఎవరంటే టైగర్ అనమాట. కాబట్టి టైగర్ గురించిన యాడ్జెక్టివ్ క్లాసు విచ్ వాస్ wounded అనేది. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ లెన్షో అండ్ హీ
కాబట్టి ఇక్కడ మనం మార్చాల్సింది లెన్షో హీకి సంబంధించి కాబట్టి ఏం అడుగుతాడు జనరల్‌గా హూ అనేది అడుగుతాడనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెన్షో హీ వాస్ వర్కింగ్ లైక్ లెన్షో గురించి చెప్పాలి. అప్పుడు హూ ఇక్కడే పెట్టాలి. దాని గురించి కాబట్టి లెన్షో గురించి కాబట్టి. వాస్ వర్కింగ్ లైక్ యాన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. మిగతాది ఏంటది? వాస్ యాన్ ఆక్స్ ఆఫ్ మ్యాన్. ఎలా పనిచేస్తున్నాడు? చాలా కష్టించి పనిచేస్తున్నాడు. గాడిదలాగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇద్దన్నారని మనం గాడిదలాగా పనిచేస్తాడు అనేది తెలుగులో కాబట్టి ఆ విధంగా అయితే మనం అనుకున్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే 6వది దట్ వాస్ ద హౌస్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ 2010 విచ్ అన్నాడు. చూడండి దట్ వాస్ ద హౌస్ ఐ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చెబుతుంది మనిషి గురించి కాదు హౌస్ గురించి చెప్తున్నాను. దట్ వాస్ ద హౌస్ అదే ఆ ఇల్లే ఇది 2010లో అమ్మేసింది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ హౌస్ గురించి ఎక్కడ చెబుతుంటే దాని పక్కన మనం విచ్ అనేది ఉంచాలి. దట్కి ఐకి సంబంధం లేదు. దేనికి సంబంధం ఉంది? ఇంటికి సంబంధం ఉంది. కాబట్టి ఎట్లా రాస్తాం 6వది? దట్ వాస్ ద హౌస్ యాజ్ టీజ్గా రాసేస్తాం. ఒక సెంటెన్స్ని యాజ్ టీజ్గా ఉంచేస్తాం. అండ్ దీని పక్కనే విచ్ ఉంచుతాం హౌస్ పక్కన. ఎందుకని? హౌస్ గురించి చెప్తుంది కాబట్టి. విచ్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ 2010 2010లో అమ్మేసిన ఇల్లు అదే. నేను అమ్మేసిన ఇల్లు అదే అని చెప్పడం అనేది ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు 7వ ప్రశ్న చూద్దామండి. 7వ ప్రశ్న వచ్చేసి మై బ్రదర్ ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్ హీ. మై బ్రదర్ హీ ఓకే అండ్ హూ అంటే అర్థమైపోతుంది. ఒక మనిషిని హూతో మనం ఏం చేయాలి అంటే అక్కడ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మై బ్రదర్ రాసుకుంటాం. ఇక్కడ మై బ్రదర్ గురించి కదా చెప్పాల్సింది కాబట్టి హూ పక్కనే ఉంటుంది. తర్వాత ఈ ప్లేస్లో హూ పెట్టాం. తర్వాత మిగతాదంతా మామూలే. హూ సేస్ ఎవ్రీథింగ్ షల్ బి రైట్. కామాలు ఉంటాయి అండ్ మిగతాది ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్. ఈ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్. మనం రాసేటప్పుడు ఇక్కడ 2 నౌన్లు చూసాం. అంటే నౌన్ బదులు ప్రొనౌన్ మై బ్రదర్నే రిప్రజెంట్ చేస్తుందని ఇక్కడ హూని అడగడం జరిగింది. కాబట్టి మనం ఒకదాన్ని రీప్లేస్ చేయాలి. మై బ్రదర్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఈ ప్లేస్లో హూ పెట్టాం. మై బ్రదర్ హూ సేస్ ఎవ్రీథింగ్ షల్ బి రైట్ ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్. ఈ విధంగా మనం అయితే రాయడం జరిగింది. 8వ ప్రశ్న చూద్దాం. మహి ఇక్కడేమో షీ అని ఉంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. హూతో రాయమన్నారు. అండ్ షీ బదులు మనం ఏం చేస్తామంటే హూ ప్లేస్ చేస్తాం. మహి కామా హూ రాసాం. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎవరైతే తన బెస్ట్ ఫ్రెండ్ ఉందో ఏం చేసింది? వెళ్ళిపోయింది స్కూల్ నుంచి. లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. 9వ చూద్దాం. ఇక్కడ చూడండి ఐ ఉంది. ఇక్కడేమో ఇట్ ఉంది. అంటే ఇక్కడ ఐ గురించిన ప్రస్తావన మనిషి గురించిన ప్రస్తావన కాదు. ఇక్కడ ఉన్నటువంటి బుక్ గురించినటువంటి ప్రస్తావన అది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఐ రెడ్ ఏ బుక్. బుక్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇటు బదులు ఏం ప్లేస్ చేయాలి? ఇవ్వబడినటువంటి విచ్. ఐ రెడ్ ఏ బుక్ విచ్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్.
ఈ విధంగా రాస్తాం. అయితే ఇక్కడ యెస్టర్‌డే ఉంది చూసారా? అది ఐ రెడ్ ఏ బుక్ విచ్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ యెస్టర్‌డే. ఇక్కడ రాసుకోవచ్చు లేదా ఇక్కడ కూడా రాయొచ్చు. ఐ రెడ్ ఏ బుక్ యెస్టర్‌డే విచ్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే నౌన్ ఉందో దాని పక్కన ఉంటే బాగుంటుంది అనేది కరెక్ట్. కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు లేదా యెస్టర్‌డే ఇక్కడ బుక్ తర్వాత కూడా రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలాంటి వాటికి ఏదైతే టైంని తెలియజేస్తాయో ఇలాంటి వాటికి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ 10వ చూద్దాం. ఏ మ్యాన్ గేవ్ మీ దిస్ అడ్రస్. ఓ మనిషి నాకు అడ్రస్ ఇచ్చాడు. ఐ మెట్ హిమ్ ఆన్ ద ట్రైన్. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు చూడండి. ఏ మ్యాన్ అంటే ఇక్కడ హీ రావాలి. ఐ వచ్చింది. అర్థం చేసుకోవాలి అప్పుడు ఏంటంటే నాకు ఓ మనిషి ట్రైన్లో కలిసి ఏమి ఇచ్చాడు అడ్రస్ ఇచ్చాడు. ఎక్కడ ట్రైన్లో కలిసిన వ్యక్తి అడ్రస్ ఇచ్చాడు అని అంటాం. కాబట్టి అదే మనం రాద్దాం. ఏ మ్యాన్ ఎవరు ఏంటి ఈ వ్యక్తి గురించి మనం దగింది ఏంటంటే హూమ్ ఐ మెట్ ఆన్. హూమ్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంతేగాని సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ ప్లేస్లో ప్లేస్ చేయం. ఎందుకంటే సేమ్ కాదు కదా. సేమ్ అయితే కామన్ నౌన్. కామన్ కాబట్టి కామన్ చేస్తాం. అట్లా లేదు కదా. ఏ మ్యాన్ హూమ్ ఐ మెట్ ఆన్ ట్రైన్. ఏ మ్యాన్ హూమ్ ఐ మెట్ ఆన్ ద ట్రైన్ గేవ్ మీ దిస్ అడ్రస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో షైనింగ్ స్టార్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అవి కూడా చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.